సో సార్, యాక్చువల్లీ చిరంజీవి గారికి, బోలా శంకర్కి వర్క్ చేశారు మీరు. తర్వాత మళ్ళీ ఇదేనా అగైన్ వర్క్ చేయడం? సో ఏంటి అసలు చిరంజీవి గారికి అంటే ఆయన అంటేనే డ్యాన్స్. చిరంజీవి గారు ఫస్ట్ గుర్తొచ్చే మనకి డ్యాన్స్. ఆయన దాదాపు 20,000 పైన స్టెప్స్ వేసి ఆయన అంటే స్టెప్స్కి ఆయనకి వరల్డ్ రికార్డ్ ఏదో వచ్చింది, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. సో అలాంటి పర్సన్కి మనం డ్యాన్స్ మన కొరియోగ్రఫీలో చేయించడం ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది చిరంజీవి గారు? నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆల్మోస్ట్ అంటే నా హోల్ కెరియర్లో చూసుకుంటే సుమ గారు నన్ను అడిగారు, మాస్టర్ హౌ ఇట్ ఫీల్స్ అని చెప్పేసి అనగానే నిజంగా ఓ చిన్న పిల్లవాళ్ళలాగా అయిపోయా. అంటే ఆయన ముందుండి నేను శశిరేఖ సాంగ్ పర్ఫామ్ చేశాను. లిటరల్గా ఆ రోజు మనస్ఫూర్తిగా ఆయనతో మాట్లాడి ఆయనకి అంటే నిజంగా వరల్డ్ డ్యాన్స్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ డ్యాన్స్ స్టైల్స్ ఉండొచ్చు, బట్ మన తెలుగు ప్రేక్షకులకు మాత్రము మెగాస్టార్ గ్రేస్ స్టైల్ అనేది ఆయన ఎంతో కష్టపడి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఆయన కష్టపడుతూ నిరంతరం కొన్ని ఇయర్స్ నుంచి మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్న అంత బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయనతో వర్క్ చేసేటప్పుడు అసలు కల్లో కూడా ఊహించలేదు నేను నా మెంటాలిటీ ఎలా అంటే వర్క్ చేసుకుంటూ వెళ్దాం, మనకు వచ్చిన వర్క్ అది ఒక చిన్న హీరో పెద్ద హీరో చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, మన వర్క్ 100% ఇవ్వాలి అనేది. బట్ ఈ విషయంలో కూడా నిజంగా థ్యాంక్స్ టు అనిల్ సార్, మెగాస్టార్ చిరంజీవి గారితో ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ అనాలి. ఆయన ఫస్ట్ డే స్టెప్ వేయగానే అసలు ఆ ఎక్సైట్మెంట్ వేరే లెవెల్ బ్రో. అసలు